sir. Superposition theorem అడిగితే ఎవరు రోల్ నెంబర్ 69. 69. Yeah. Ivam, is it visible on the screen? Yes, sir. Yeah. I'll first superposition theorem అంటే superposition theorem ఏం చెప్తుంది? Superposition theorem, it says that statement in any linear bilateral network, okay, the current flowing through or voltage across any element in a circuit is equal to the algebraic sum of the currents or voltages produced independently by each source. సో దీని డెఫినేషన్ మనకి క్లియర్గా అర్థమైతే సూపర్ పొజిషన్ థియరం ప్రూవ్ చేయడం ఈజీ నన్ను. ఇది అర్థమైందా? ది కరెంట్ త్రో ఆర్ వోల్టేజ్ అక్రాస్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ bilateral network is equal to the algebraic sum of the currents flowing produced independently by each source. ఇది నా స్టేట్మెంట్. సో దీంట్లో మనకి ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ హియర్, ఐ విల్ డ్రా వన్ సర్క్యూట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సేమ్ అదే సర్క్యూట్ డ్రా చేస్తున్నది. Two ohms, 20 volts. Using superposition theorem, find out Ix. అంటే సూపర్పోజిషన్ థియరం అప్లై చేసి ఈ Ix అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ 3 ohms ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా, రైట్? ఫైండ్ ద Ix, ఫైండ్ Ix, ఫైండ్ Ix యూజింగ్ సూపర్పోజిషన్ థియరం. అర్థమైందా? ఈ Ix అనేది ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు, ఇక్కడైనా ఇవ్వచ్చు, ఏ ఎలిమెంట్ మీదైనా ఇవ్వచ్చు, రైట్? కాకపోతే నువ్వు సూపర్పోజిషన్ థియరం అప్లై చేయాలి. సో సూపర్పోజిషన్ థియరం ఏం చెప్తుంది? ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ ఎలిమెంట్, ఇగో ఈ 1 ohm లో కానీ 2 ohm లో కానీ 3 ohm లో కానీ, ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఎలిమెంట్ ఆర్ వోల్టేజ్ అక్రాస్ ద ఎలిమెంట్. సో ఎప్పుడు కూడా కరెంట్ అనేది ఫ్లోయింగ్ త్రూ ద ఎలిమెంట్ అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఎలిమెంట్ లోకి ఫ్లో అయ్యేది ఫైండ్ అవుట్ చేస్తాం. వెరస్ కమింగ్ టు ద వోల్టేజ్, వోల్టేజ్ అనేది ఎప్పుడు అక్రాస్ ఫైండ్ అవుట్ చేస్తాం, షంట్ లో ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? సో ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఎలిమెంట్ ఆర్ వోల్టేజ్ అక్రాస్ any element in a circuit. In a circuit and meaning ఏంటిది? when all the voltage sources are acting, అంటే ఈ సర్క్యూట్ ని వితౌట్ ఎనీ డిస్టర్బింగ్, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఇచ్చిన వోల్టేజ్ సోర్సెస్ తోటి ఈ 3 ohms లోకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దట్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు ద algebraic sum of the currents flowing through the element or voltage across the element when
voltage sources are acting independently. Is it clear mana? సో ఏంటంటే ఈ సర్క్యూట్ ని ఏమి మాడిఫై చేయకుండా 10 volts 20 volts అప్లై చేస్తే ఎంత కరెంట్ దీంట్లో ఫ్లో అవుతుంది అంటే రెండు ఈ వోల్టేజ్ సోర్సెస్ యాక్టివ్ చేసినప్పుడు వచ్చే కరెంట్ ని IX అనుకున్నాం. ఒక సోర్స్ రిమూవ్ చేసాం అంటే 10 volts నుంచి 20 volts రిమూవ్ చేసాం. అది రిమూవ్ చేసినప్పుడు వచ్చే కరెంట్ IX1 అనుకున్నాం. 10 volts రిమూవ్ చేసి 20 volts అప్లై చేసాం. అప్పుడు IX వచ్చే కరెంట్ ని దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ IX2 అనుకున్నాం. ఇప్పుడు ఈ IX1 IX2 సమ్ ఆఫ్ దిస్ IX1 IX2 ఈజ్ ఈక్వల్ టు ద IX. అది ప్రూవ్ చేస్తే సూపర్ పొజిషన్ థియరం ప్రూవ్ చేసినట్టే. అర్థమైందా? రైట్. ఇప్పుడు దానికోసం నీకు సింపుల్ ఒకటి చెప్తాను. ఇది మీకు మనకు స్టేట్మెంట్ లో ఉంది, ది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఆర్ వోల్టేజెస్ అక్రాస్ ఎలిమెంట్ వెన్ సోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇండిపెండెంట్లీ. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ లో ఎన్ని సోర్సెస్ ఉన్నాయమ్మా? 2. అంటే ఏంటి? ఫస్ట్ ఒరిజినల్ గా ఇచ్చిన సర్క్యూట్ ఒకటి డ్రా చేయాలి. ఆ సర్క్యూట్ లో డైరెక్ట్ గా ఫస్ట్ IX ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒక్క నిమిషం, నేను మళ్ళీ రీడ్రా చేయట్లేదు ఫర్ టైం సేవింగ్. సో ఇప్పుడు దీనికి ఇచ్చినది యాజ్ ఇట్ ఈస్ గా దీనికి నాకు IX కావాలంటే ఇది ప్లస్ మైనస్ గా ఉంది కాబట్టి దీనికి ఈ డైరెక్షన్ తీసుకున్నా, ఇది ప్లస్ మైనస్ గా ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ లో తీసుకున్నా కరెంట్. సో ఇప్పుడు దీనికి లూప్ 1 కి పొలారిటీస్ చెప్పినాను ఫాస్ట్ గా. ఇది ప్లస్ మైనస్, ఈ డైరెక్షన్ ప్లస్ మైనస్. ఫస్ట్ పొలారిటీస్ అడుగుతున్నది. దీనికి ప్లస్ మైనస్, దీనికి ఏమవుతుంది ప్లస్ మైనస్. రైట్ రైట్. నా లూప్ 1 కి చెప్పిన ఈక్వేషన్ ఫాస్ట్ గా 10 minus I1 minus I1 minus 3 into I1 minus IX. Right, very good. Equal to 0. Loop 2 20 minus 2IX minus 3 into IX minus I1. Wait. Right. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 ఇది. రైట్. ఈక్వేషన్ 2 ఏం రైట్? 20 minus 2IX minus 3 into IX minus I1. ఒక నిమిషం. minus 2 into IX. ఇది IX చూడండి, దీన్ని I1 అనుకున్నాం. ఈ IX అనేది IX కరెంటే. క్లియర్? హలో, ఇది క్లియర్ అన్న? రైట్. సో మరి ఇక్కడ ఈ బ్రాంచ్ లో కరెంట్ నాకు తెలియదు, దాన్ని I2 అనుకుంటున్నాను నేను. రైట్. అంటే ఏంటి? 20 minus 2I2 minus 3 of IX minus I1 is equal to 0. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనకి IX అనేది ఒక ఈక్వేషన్ రాసుకోవాలి. IX ఈక్వల్ టు ఇదేముంది, రెండు ఇట్లా రాసాం కదా, IX ఈక్వల్ టు I1 ప్లస్ I2. అంతేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ I1 ఎంటర్ అవుతుంది, ఇక్కడ I1 ఎంటర్ అవుతుంది, ఇక్కడ I2 ఎంటర్ అవుతుంది. అంటే IX ఏమవుతుంది? I1 ప్లస్ I2. క్లియర్? నౌ యూ సబ్స్టిట్యూట్ హియర్ ఇన్ ప్లేస్ ఆఫ్ IX యూ సబ్స్టిట్యూట్ దిస్ I1 ప్లస్ I2. దెన్ యూ సింప్లిఫై దిస్ వన్, యూ విల్ గెట్ దిస్ I1 అండ్ I2 వాల్యూస్. I1 I2 వస్తుంది. I1 I2 వస్తే మీకు IX వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 20 volts తీసేసి షార్ట్ సర్క్యూట్ చేయాలి. రైట్, వెరీ గుడ్. దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఏదైనా వోల్టేజ్ సోర్స్ ఉంటే సూపర్ పొజిషన్ థియరం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు షార్ట్ చేయాలి. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కరెంట్ సోర్స్ యూ హావ్ టు ఓపెన్ సర్క్యూట్. ఇది షార్ట్ చేసావు. ఇప్పుడంటే మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మళ్ళీ I1 I2 ఫైండ్ అవుట్ చేస్తావు. ఈ IX లో ఫైండ్ అవుట్ ఎంత పోతుందో అది మెజర్ చేస్తావు. దట్ యూ నేమ్ ఇట్ ఈస్ IX1. అంటే ఇంకో సర్క్యూట్ రీడ్రా చేస్తావు ఇక్కడ విత్ షార్ట్ సర్క్యూట్ చేసి. రైట్. సూపర్ పొజిషన్ థియరం చేసినప్పుడు టోటల్ గా ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని డయాగ్రామ్స్ డ్రా చేయాలి నువ్వు. నెక్స్ట్ ఏంటిది? ఈ IX ఇది 10 volts షార్ట్ చేయాలి, ఈ 20 volts కనెక్ట్ చేయాలి. అప్పుడు వచ్చే కరెంట్ ని IX2 అని పెట్టు. అప్పుడు 10 volts షార్ట్ చేసినప్పుడు 1 ఇంకా 3 ohms అది సిరీస్ అయిపోయి ప్యారలల్ అయిపోతుంది కదా సార్? 2 కి ప్యారలల్ అయిపోతాయి అంతే. ఓకే సార్. అట్లనే ఇది షార్ట్ చేసినప్పుడు రెండు ప్యారలల్ అయిపోతాయి.
ఎస్ సార్. ఆర్ ఇంకొకటి సింపుల్ మెథడ్ ఏంటంటే ఈ షార్ట్ చేసినప్పుడు ఇది ఒక డ్రా చేసి నేను చూపిస్తున్నాను, మిగతా మీరు చేసుకోవచ్చు. అది మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. నేను 20 volts డ్రా చేసి చూపిస్తున్నాము. ఇది షార్ట్ చేశాను, ఇది రైట్. ఇప్పుడు ఇదేంటిదమ్మా 1 ohm, ఇది 10 volts, ఇది 2 ohms, ఇది 3 ohms. ఇది షార్ట్ చేశాను. మనకి కావాల్సింది ఏంటిది, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కావాలి. ఓకేనా? సో మనకి మెష్ ఈక్వేషన్ ఇవన్నీ రాసి పెద్ద కన్ఫ్యూజన్ అనుకుంటే సింపుల్గా ఇక్కడ నోడ్ అప్లై చేయి. నోడ్ ఈక్వేషన్ అంటే ఏంటిది, ఈ V తెలిస్తే చాలు మనకి. V/3 ఈజ్ నథింగ్ బట్ IX, అంతే కదా. IX ఈక్వల్ టు V/3. మనకి ఓమ్స్ లో ఉంది, V ఈక్వల్ టు IR. I కావాలంటే V/R అంటే ఈ నోడ్ దగ్గర వోల్టేజ్ తెలిస్తే ఈ రెసిస్టెన్స్ తెలుసు, దీంట్లోకి వచ్చేస్తుంది. సో దీనికోసం KCL ఎలా రాయొచ్చు, ఇగో ఇక్కడ రాస్తున్నావు. ఇక్కడ అంటే V-10/1 ప్లస్ V-10/1 ప్లస్ V/3 ప్లస్ V-2 V/2 వెరీ గుడ్, ఈక్వల్ టు 0. 0 LCM చేయి, V వాల్యూ వస్తుంది. V వాల్యూ వస్తే V/3 వేస్తే నీకు IX వచ్చేస్తుంది. IX1 వచ్చేస్తుంది అంతే. ఆర్ మీకు ఇంకా నీకు కన్ఫ్యూజన్ లేకుండా IX10 అని పెట్టుకో, IX20 అని పెట్టుకో. అంటే మీనింగ్ ఏంటిది, 20 volts షార్ట్ చేసినప్పుడు వచ్చే కరెంట్ని IX20 అని పెట్టుకున్నాను నేను. ఆ నేమ్ ఎలా అని పెట్టుకున్నావు ప్రాబ్లం, IX1 అని పెట్టుకో, IX అని వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తావు, దీన్ని షార్ట్ చేయి, ఇది కనెక్ట్ చేయి, IX2 వచ్చేస్తుంది. రెండు టాలీ అయినా లేదు చూడు, అదే సూపర్పొజిషన్ థియరం వెరిఫైడ్ అన్నట్టు. సార్ V ముందు అది V-10/1 ఉంది కదా సార్, దాని అప్పుడు సైన్ కన్వెన్షన్స్ ఏమో అవసరం లేదు కదా సార్, మైనస్ అని పెట్టుకున్నాడు దాని ముందు. రైట్. ఇక్కడ ఏంటంటమ్మా, ఇక్కడ మనం రాసే సైన్ కన్వెన్షన్స్ ఏంటంటే ఇక్కడ మనం అన్ని కూడా కరెంట్స్, ఇప్పుడు ఇది మీనింగ్ ఏంటిది, ఇది ఇలా రాసేవాలంటే మీనింగ్ ఏంటిది, V/R రాస్తున్నాం అంతేనా. ఎస్ సార్. వోల్టేజ్ బై రెసిస్టెన్స్, V/IR ఫార్ములా అట్లా తీసుకోండి కదా సార్. అదే ఒకసారి వినండి. అంటే V/R లో రాస్తున్నాం అంటే I ఈక్వల్ టు V/R కదా. అంటే ఏంటి, మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అన్ని కరెంట్స్ నోడ్ దగ్గరకు వస్తున్నాయి, ఎజ్యూమ్ చేసుకొని ప్లస్ అని పెట్టు, అది లీవ్ అవుతున్నాయి ఎజ్యూమ్ చేసుకొని ప్లస్ పెట్టుకుంటున్నాం అంతే. అన్ని ప్లస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా పర్టికులర్ బ్రాంచ్ లో కరెంట్ ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఓమ్స్ ఇవ్వకుండా ఇట్లా ఏదైనా కరెంట్ ఇవ్వండి, అప్పుడు ఇది ఎంటర్ అవుతుంది కాబట్టి మైనస్ వస్తుంది అంతే. అన్ని వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. క్లియర్? ఎస్ సార్. ఓకేనా, మీరు ఎవరో అన్మ్యూట్ చేస్తారు మీరు. ఓకే రైట్, ఓకేనా. ఓకే సార్. ఇస్ ఇట్ ఓకే నౌ? రైట్ నా. ఓకే, నెక్స్ట్ ఏదైనా అడిగితే ఫస్ట్ యూనిట్ లో ఏం డౌట్స్ లేవని చెప్పండి అమ్మా. ఓకే, క్లియర్? మళ్ళీ అడుగుతారు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. 88 Sheikh Abdul, are you there? Yes sir. Right. Next how many of you are there? Only 5 members are there. 88 115. Right. Okay ma'am, thank you. Thank you sir.